ఏడాది పోలి పాడ్యమి 21న 22న తేదీ సమయం పూజా విధానంతో పాటు ఎన్ని దీపాలను వదిలి పెట్టాలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి? పూజా విధానం, పరిహారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి. పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 మధ్యాహ్నం 1:15తో ముగుస్తుంది. ఈ కారణంగా పోలి పాడ్యమిని నవంబర్ 21 శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజున పూజలు చేయడం, తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకనే ఈ రోజుని పోలి పాడ్యమి అని కూడా అంటారు. ఈరోజు పూజలు, తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని, వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు. పోలి పాడ్యమి నాడు ఏం చేయాలి? పూజా విధానంతో పాటుగా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలి పాడ్యమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి, అరటి దొప్పలలో 30 వత్తులు వేసి దీపాలను వెలిగించాలి. వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి. దీపాలు వదిలిన తర్వాత 3 సార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి. పోలి స్వర్గం పూజా విధానంలో ఇది చాలా ముఖ్యమైనది. పోలి పాడ్యమి నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిదే. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. పోలి పాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం. పోలి పాడ్యమి నాడు పోలి స్వర్గం కథ విన్నా, చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. ఎన్ని వత్తులతో దీపదానం చెయ్యాలి? 2 వత్తులతో దీపదానం శాంతి, 3 వత్తులతో దీపదానం ధనవృద్ధి, 5 వత్తులతో దీపదానం అఖండ ఐశ్వర్యం, 7 వత్తులతో దీపదానం మోక్షప్రదం. శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టచ్చా? శుక్రవారం నాడు, మంగళవారం నాడు పోలి పాడ్యమిని జరుపుకోవచ్చా? పోలి దీపాలను ఈ 2 రోజులు వదలకూడదని చాలా మంది అంటున్నారు. అయితే నిజానికి పోలి పాడ్యమిని తిథి ఆధారంగా జరుపుకోవాలి. వారంతో సంబంధం లేదు. ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే, ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా. అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలి పాడ్యమిని చేసుకోవాలి. దీపాలను వదిలి, కథ చదువుకుని, పూజ చేసుకోవాలి.